మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే యేసు ప్రభువులు మనకు ఐశ్వర్యం ఇచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 4:19 రాయబడింది, క్రీస్తు యేసులో ప్రభువైన యేసుక్రీస్తులో మీకు ఐశ్వర్యం ఇచ్చాడు అనేబడింది. మనం ఐశ్వర్యవంతులం పీడారా. ఈ లోకంలో పురుగుడు ఉండొచ్చు, సరేనా, మరి వసతులు లేకపోవచ్చు. అయితే మన పరలోకపు స్థితి పరలోకంలో ఉంది. మనం పౌరుషవంతులం, మనం రోషం కలిగినటువంటి దేవుని పిల్లలం, మనము ఐశ్వర్యవంతులం అని గుర్తించాలి. ఎప్పుడు చూసినా మాకు ఇది లేదులే, మాకు ఇది లేదులే, మేము బలహీనులే, చేతగాని వారులే, లేకపోతే మేము దరిద్రులే, మేము పేదలు నిరుపేదలులే ఎప్పుడు అనుకోవద్దు. క్రీస్తులో మనం ఐశ్వర్యవంతులం, క్రీస్తులో మనం ఐశ్వర్యవంతులను గుర్తించాలి. వీళ్ళ ఈ లోకంలో మరి బిల్ గ్రేట్స్ కావచ్చు, లేకపోతే అంబానీ కావచ్చు, లేకపోతే ఇంకేవాడు కావచ్చు, వాళ్ళతో చిల్లిగా రాదు, మట్టిలో పెట్టేస్తారు, ఇంకంతే చిల్లిగా రాదు, లేదా కాల్ చేస్తారు. అయితే వాళ్ళకు నిరీక్షణ లేదు, వాళ్ళొక గుడ్డివారి వల్ల బతుకుతున్నారు, గురి లేదు వాళ్ళకి, సస్త వెళ్ళిపోతారో తెలియదు వాళ్ళకి. అయితే మనకు నిరీక్షణ, చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటామనేటువంటి గొప్ప నిరీక్షణ. ఇదే మన ఐశ్వర్యం. పరలోకంలో మన కొరకే బంగారు వీధిలో, ఈ సాపలు కాదు, సిమెంట్ రోడ్డు కాదు, కంకర రోడ్డు కాదు, తార్ రోడ్డు కాదు, ఏం రోడ్డు వేసి పెట్టాడు మన కొరకు? గట్టిగా చెప్పండి. బంగారు కరమోసిన రోడ్లు వేయించాడండి. తార్ రోడ్డు కాదు, మట్టి రోడ్డు కాదు, లేకపోతే సిమెంట్ రోడ్లు కాదు, శుద్ధ సువర్ణమైనటువంటి మరి వీధులు ఉన్నాయంట. అలాంటి ఐశ్వర్యవంతులు మనం. మనకు సింహాసనం ఉంది అక్కడ. ఈ లోకంలో నీకు సింహాసనం లేకపోవచ్చు, ఒక సింహాసనం ఉంది. నీకు కిరీటం లేకపోవచ్చు ఈ లోకంలో, నీకు కిరీటం ఉంది పరలోకంలో. వీడాలి ఎంత గొప్ప ఆశీర్వాదం. యేసుక్రీస్తులో మనం ఐశ్వర్యవంతులం. అందుకనే ఎఫెసీ పత్రిక 1:3 రాయబడింది, పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును క్రీస్తు యేసు మనకు అనుగ్రహించాడు. ఇటు గొప్ప ఐశ్వర్యవంతులం మనం, ఇటు గొప్ప ఐశ్వర్యవంతులైనటువంటి మనం, ఇటు ఆశీర్వాదం పొందడానికి యోగ్యులం. అయితే ఈ లోపల పౌరుషం బతకాలి. ప్రాణం పోతే ఎన్నిసార్లు పోతుంది? ఏమైనా ప్రాణం పోతే ఎన్నిసార్లు పోతుందండి? ఎన్నిసార్లు పోతుంది? ఒకసారిగా పోనీ, ఎప్పుడైనా పోనీ. అమ్మో అప్పుడే పోవాలి ప్రాణం, ఎప్పుడైనా పోవాల్సిందే. దేవుని అనుమతి లేకుండా నీ గొంతు కోసిన మనకు కల్పిస్తారు డాక్టర్. దేవుడు నీతో పని ఉంటే, నీతో నాతో పని ఉంటే మనల్ని ఎవడు చంపలేడు, దేవుడే తీసుకెళ్ళాలి. 90 కీర్తనలు లేబడింది, నరులా ఇంక రండి అని పిలిస్తే పోతాం, అప్పుడు ఎవడు ఆపలేడు. అయితే ఒక నిరీక్షణ ఏంటంటే ప్రభువులో మనకున్న గొప్ప నిరీక్షణ. ప్రభువులో మనకు ఆశీర్వాదం, ఐశ్వర్యం ఉంది, అంతస్తు ఉంది, ఆశీర్వాదం ఉంది. అది దాని కొరకు పౌరుషాన్ని జీవించాలి. మన దేవుడు పౌరుషం గల దేవుడు, రోషం గల దేవుడు. పౌరుషం బతకాలి, రోషం బతకాలి. రండి, మధ్యాహ్న కాల సమయంలో పౌరుషంగా బతికిన వాళ్ళు 4 ఉన్నారు, 6 మంది ఉన్నారు. ఒక ముగ్గురేమో పౌరుషంగా బతికిన వాళ్ళు, ముగ్గురు పౌరుషంగా దుర్మార్గులైనటువంటి వారిని చంపినారు, స్త్రీలే. ఒక ముగ్గురేమో నీతిమంతులైనటువంటి వారిని దాచినారు. అంటే మరి ఆ దుష్టుల చేతుల నుండి కాపాడి భద్రపరిచారు ముగ్గురు. వాళ్ళు ఎవరో చూద్దాం రండి. మొట్టమొదటిగా మరి దేవునితో భయభక్తులు కలిగి ఉంటే మనం కొనియాడబడతాం, మనం పౌరుషం కలిగి జీవితాం. పౌలు అదే చెప్పాడు 1 కొరింథీ పత్రిక 16:13 మీరు బలవంతులైనడి పౌరుషం కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలా? పౌరుషం కలిగి ఉండాలి. పౌలు చెప్పాడు పౌరుషం కలిగి ఉండాలి, బలవంతులై ఉండండి, విశ్వాసం నిలకడ ఉండాలి అని చెప్పాడు. పౌరుషం కావాలి. ఎన్నాళ్ళు బతికిన ఈ లోకంలో చనిపోవాల్సిందే. అది క్రీస్తు కొరకు మనం పౌరుషం ఉండాలి. ఈ స్త్రీలు పౌరుషంగా బతికారు. చూడండి, మొట్టమొదటిగా మరి ప్రాణాపాయం వచ్చును నమ్మకంగా ఉన్నారు. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూడండి త్వరగా. ప్రకటన 2:10 ఏమరాబడింది? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని శోధిస్తాడు. అప్పుడు ఏం చేయాలి? పారిపోవాలి అని ఉంది అక్కడ. శోధించినప్పుడు మీరు పారిపోండి అని ఉందా? నమ్మకంగా ఉండమని, నమ్మకంగా ఉండండి, మీ కొరకు జీవ కిరీటం. తర్వాత ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం చూడండి, 21వ అధ్యాయం ప్రకటన గ్రంథము క్షమించండి 12వ అధ్యాయం 11వ వచనం
12-11 ఏమనుంది అక్కడ? వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రాణాన్ని మనం ప్రేమిస్తాం, మంచిదే. అయితే ప్రభు కొరకు మనం ప్రాణాన్ని ప్రేమించే వారికి ఉండకూడదు. ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి స్టెఫన్ ఎట్లా పెట్టాడండి? పారిపోతుంటే కొట్టారా స్టెఫన్ను? ఏమైనా ఎట్టగొట్టారు? పారిపోతుంటే కొట్టారా? ఎడగొట్టారు. మోకాళ్ళ మీద కూర్చొని పరలోకం వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ నేరం వీళ్ళది మోపదని మోకరించి ప్రార్థన చేస్తుంటే రాళ్ళతో కొట్టారండి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మరణాన్ని ప్రేమించిన వారు కాదు. ఇక్కడ రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం రాయబడింది, అకులా ప్రిస్కులేటెడ్ వారు పౌలుతో పాటు పరిచయలో ఉన్నారు. వాళ్ళు తమ ప్రాణములు కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డారంట. దేని కొరకు? సేవ కొరకు, ప్రాణాలు కూడా ఇవ్వడానికి. ఇంకా చాలా మంది అన్నట్టు చెప్పుతూ పోతే అయితే ఈ 6 మంది స్త్రీలను గురించి చూపిస్తాను. అయితే మొట్టమొదటిగా యెహోషువ గ్రంథము 2వ అధ్యాయానికి రండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదువుతాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనము చదువుతాం. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టింది. ఏంటంట? ఎవరి స్త్రీ? ఏమో నువ్వే చెప్పడానికి వచ్చిందంట. రహాబ్ అనేటువంటి కనానీయురాలు, అన్యురాలు, ఐగుప్తు దేశము మరి అక్కడ కనాన దేశంలో నివసించేటువంటి ఒక అన్యురాలు రహాబు అనేటువంటి స్త్రీ యెహోషువ పంపించినటువంటి వేగుల వారు, ఆ దేశంలో ఐగుప్తు రాజు, కనాను రాజు మరి ఇశ్రాయేలు వస్తారని చుట్టూ బందోబస్తు చేసుకొని మరి గేటుకు తాళం వేసి భద్రంగా పెట్టారు. ఎవరే కానీ ఇశ్రాయేలు లోపల ప్రవేశించడానికి వీలు లేదో, వస్తే చంపేసేయండి, పట్టుకుని రండి, జైల్లో వేయండి అనేటువంటి శాసనం, మరణ శాసనం ఉంది ఆ దినాల్లో. అయితే పిల్లరా వీళ్ళు ఎట్టోట మొత్తం మీద సాయంకాలం తలుపు వేయకముందే లోపలికి ప్రవేశించారు. ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు కట్ట ఉంది కదా మనకు చుట్టూ, ఆ కట్ట దగ్గరికి వెళ్ళి రహాబ్ అనేటువంటి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు చెప్పారు, మేము పలానా దేశస్తులము అని వాళ్ళ సంగతి అంతా చెప్పారు. మేము 400 సంవత్సరాలు మరి ఐగుప్తులో ఉంటే దేవుడు మమ్మల్ని విడిపించాడు, ఎర్ర సముద్రంలో పాయలేశాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు, మాకు కాళ్ళు వాపలేకుండా, చెప్పులు తెగిపోకుండా, బట్టలు మరి చిరిగిపోకుండా మమ్మల్ని కాపాడి తీసుకొని వచ్చాడు, మేము ఇశ్రాయేలు చెప్పగానే ఆ రాబని స్త్రీ ఆశ్చర్యపోయింది. అక్కడ తర్వాత వచ్చిన మీరు చదివినట్టయితే, మీకు ఈ దేశాన్ని ఇస్తాడని మాకు ముందే తెలుసు, కనుక మీరు ఈ దేశానికి వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, నన్ను నా కుటుంబాన్ని భరోసా తీసుకొని ఆ ఇద్దరిని మేడ మీద జనపనార గడ్డిలో దాచిపెట్టింది. సమాచారం ఎట్టో వినబడింది రాజుకి, ఇదిగో మీ ఇంటికి వచ్చారంటనే వేగుల వారు వచ్చారు, ఆ ఇశ్రాయేలు వచ్చారంట, వెళ్ళి తీసుకురావాలని చంపేసేయాలి, రాజు తీసుకురమ్మన్నాడంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళని చూపించకపోతే నేను చంపేస్తాం అనేటువంటి ప్రాణాపాయమైనటువంటి స్థితిలో రహాబ్ ఏం చేసింది? యుక్తిగా చూడండి, 4వ వచనం 5వ వచనం చదవమ్మా. 4వ వచనం చదువు. ఆ స్త్రీ వచ్చి అడుగుతున్నారు వాళ్ళు, మీ ఇంటికి వచ్చారంటే తీసుకురా, బయటికి తీసుకురా అని అడిగితే అప్పుడు ఏముంటుంది? ఆ స్త్రీ చదవమ్మా. ఆ ఇద్దరు మనుషులను దాచిపెట్టింది. తర్వాత బాగా గమనించండి, వచ్చింది మాత్రం వాస్తవమే, అబద్ధమాడలేదు ఆయన. వచ్చింది మాత్రం వాస్తవమే. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. యుక్తిగా తప్పించుకున్నదండి, అబద్ధం ఆడలేదు. వచ్చారు వెళ్ళిపోయినారని చెప్తుంది. ఎందుకంటే అప్పటికి ఇంకా పూర్తిగా నమ్మలేదుగా. మనం కూడా కొంచెం అరకొర నమ్మినప్పుడు అబద్ధాలు ఆడుతుంటాం, మళ్ళీ మారుమనసు పొందుతాం. ఒక ఆయన మనం చెప్పాను, ఒక ఆయన మారుమనసు పొంది మరి జైపాల్ గారు వాక్యం చెప్తే మారుమనసు పొంది హస్తనిక్షేపం అయిన తర్వాత ఇంకా రేపటి నుంచి తాగనని తీర్మానం చేసుకున్నాడంట. ఇంకా తాగని అని మరుసటి రోజు, 2వ రోజు అయింది, 3వ రోజుకంతా స్నేహితులు పిలిస్తే మళ్ళీ కళ్ళుపేటకు పోయి కూర్చొని తాగుతున్నాడంట. తాగుతుంటే ముంత పట్టుకొని తాగుతుంటే అప్పుడు వచ్చి అడిగాడు, రే మన ప్రార్థన చేసినావు కదరా,
వేసిపోయి తాగరని అనుకున్నావు కదా, అవును కదా అని చెప్పేసి ఆ కుండ పట్టుకొని పారిపోయినాడట. అంటే విడిచిపెట్టడానికి ఇష్టం లేదు మనం చాలాసార్లు పూర్తిగా తీర్మానం చేసుకోవాలి. ఈ రహాబు అనేటువంటి స్త్రీ పూర్తిగా తీర్మానం చేసుకోలేదు కాబట్టి కొంచెం ఇక్కడ అంటే తన ప్రాణ హాని కలుగుతుందని మరి వచ్చింది మాత్రం వాస్తవమే. అయితే ఎక్కడికి వెళ్ళారో తెలియదయ్యా అనే ఒక్క మాట మరి అబద్ధం అన్నట్టు కనబడుతుంది అక్కడ. అయితే బిళ్ళారా, మొత్తం మీద ఆ ఇద్దరు మనుషులను యెహోషువ పంపినటువంటి మనుషులు దాచిపెట్టింది. ఒకవేళ వాళ్ళని కనుక కనుక్కొనింటే వాళ్ళని తీసుకుపోదురు, ఈమెను కూడా తీసుకుపోతారు, వదిలిపెడతారా? చెప్పండి గట్టిగా. ఏళ్లకు జైలు శిక్ష, ఆమె కూడా జైలు శిక్ష. అయితే ప్రాణానికి తెగించింది. నన్ను పట్టుకుపోయినా పర్లేదు, వాళ్ళు దొరికినా నేను దొరికినా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, ఆ దేవుడిని నేను నమ్ముకుంటానని తీర్మానం చేసుకున్నది. వాళ్ళని దాచిపెట్టింది, పౌరుషంగా నిలబడింది. ఆ ఇద్దరిని దాచిపెట్టింది. వాళ్ళు మరి ఆ ఎరుకో ప్రాంతమంతా, కనాన దేశమంతా కూడా వేగు చూసి వెళ్ళి యెహోషువకు తెలియపరిచిన సంగతి మనం చూస్తాం. వీరవనిత. అందుకని ఆ తర్వాత 6వ అధ్యాయం మనం చదివినట్టయితే ఇశ్రాయేలు మరి యోర్దాను నది దాటారు, ఎరికో గోడలు కూలిపోయినాయి. ఆ తర్వాత ఆ దేశంలో ప్రవేశించారు. అడిగిన తర్వాత యెహోషువ ముందే చెప్పాడు, ఒరే బాబు ఇటు రండి, ఎవరెవర్రా మీరు అడిగి పోయింది? నేనే అయ్యా. మీరు ఏ ఇంటికి వెళ్ళారో ఆ ఇంటికి వెళ్ళి, ఆ ఇంటికి మీరు దారం కట్టి వచ్చారు కదా, తొగరు దారం ఎర్రదారం, ఆ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకుందాం. ఎందుకు? మిమ్మల్ని భద్రపరిచింది, మిమ్మల్ని కాపాడింది కనుక ఆ ఇంటిని మనం కాపాడదామని యెహోషువ మరి భరోసా ఇచ్చినప్పుడు ఆ ఇద్దరు మనుషులు వెళ్ళి రహాబును, వాళ్ళ తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కజలను అందరూ తీసుకొని వచ్చి ఇశ్రాయేలు పాలనలో పెట్టుకున్నారండి. చూడండి, ఇద్దరిని దాచిపెట్టినందుకు దేవుడు వాళ్ళ కుటుంబాన్ని అంతటి కూడా దాచారు. ఇప్పుడు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ? ఆ స్త్రీ పేరు రహాబు. ఎక్కడుంది ఇప్పుడు? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. యేసుక్రీస్తు రహాబు గర్భంలో ఉన్నాడు. అర్థమైందా? దేవుడు అట్ట ఏర్పాటు చేసుకున్నాడు. రహాబు సల్మాను పెళ్లి చేసుకుంటుంది. సల్మాను రహాబాకు బోయజు పుడతాడు. బోయజు రూతును పెళ్లి చేసుకుంటాడు. రూతుకు ఓబేదు యెషై కంటాడు. యెషై దావీదుని కంటాడు. దావీదు యోసేపుని కంటాడు. యోసేపు యేసుక్రీస్తు వారిని కంటాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం తీసుకుని రావడం చూడండి. ధైర్యంతో ప్రాణానికి తెగించి ఆ స్త్రీ ఆ ఇద్దరు వేగుల వారిని దాచిపెట్టినందుకు ఎంత గొప్ప ఆశీర్వాదం. యేసుక్రీస్తు యొక్క వంశంలోనికి తీసుకురాబడిందండి. సాహసం చేసింది, ప్రాణానికి తెగించింది కనుక ఈ రహాబు వలె మనం కూడా అంటే బొంకమని చెప్పడంలే, ప్రభు కొరకు పౌరుషం ఉండాలి. ఏదైనా కష్టం వస్తుందంటే అయినా పర్వాలేదు, నా ప్రభు కొరకు నేను కష్టాలు భరిస్తాను, మరణమా అయినా పర్వాలేదు భరిస్తాను, చెరసాలన భరిస్తాను అన్నటువంటి తెగింపు మనము కలిగి ఉండాలి. రెండవదిగా రెండవ స్త్రీ ఎవరంటే 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయానికి రండి. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయంలో ఇక్కడ ఒక 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో బహూరీం అనేటువంటి ఊరిలో ఒక ఇల్లాలు అని రాయబడింది. ఆమె పేరు ఎవరంట? ఒక ఇల్లాలు అంటే ఒక స్త్రీ. ఆమె పేరు లేదు. కొంతమంది పేర్లు ఉండవు, కానీ గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు వారి ద్వారా. వాళ్ళ పేర్లు లేవు, అమ్మ నిద్రపోదు, వారి పేర్లు లేవు, కానీ వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు జరిగించాడు దేవుడు. ఇక్కడ చూడండి 17వ అధ్యాయము 18వ వచనం చూడండి. తాను వారిని కనుగొనిన సంగతి పనివాడకుడు అబ్షాలోము తెలుగొని కానీ వారిద్దరు వేగంగా పోయి బహూరీములో ఒక ఇల్లు చేరి అతన్ని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండ్రి. ఒక ఊరికి వచ్చాడు, పాలూరికి వచ్చాడు, పరిగెత్తుకుంటూ దారి దాటి రోడ్ దాటి పరిగెత్తుకుంటూ వచ్చాడు యుద్ధంలో నుండి. వాళ్ళిద్దరి పేరు ఏంటంటే యోనాతాను, అహీమయస్. దావీదు అనుచరుడు వాళ్ళు. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి మీ ఇంటికి వచ్చాడు అనుకోండి. మీ ఇంటికి వచ్చి మీ ఇంటి దగ్గర ఇంట్లోకి పోవడం బాగా కష్టం, మంచిది కాదు కదా. ఇంటి ముందర బావి ఉంటే అది నాలో బావి మెట్లు ఉండేటివి పూర్వకుల దినాలు, మీకు కూడా తెలిసి ఉంటుంది, కొంతమంది మెట్ల బావులు ఉంటాయి.
మెట్లలో నుంచి దిగి లోపల ఇద్దరు దాక్కున్నారు బావిలో. బావులు పెద్దగా ఉండవు ఇళ్లలో, ఏంటి పెద్ద పెద్దగా ఉంటాయి. చేతుల బావులు ఎంత ఉంటాయి, చిన్నగా ఉంటాయి. కనుక ఆ బావిలో దిగి దాక్కున్నారు వాళ్ళిద్దరు. ఆ సంగతి ఆ ఇల్లాలు చూసింది. ఎవరో వీళ్ళు పారిపోయినట్టున్నారు, వీళ్ళు మంచిగా ఉన్నట్టున్నది. వాళ్ళని అడిగి తెలుసుకున్నది, ఎవరయ్యా మీరు? మేము పలాని దావీదు దగ్గర నుంచి పారిపోయిస్తున్నామమ్మా, మా ప్రాణాలు కాపాడండి అని వాళ్ళని అడిగినారేమో. అయితే ఆమె ఏం చేసిందంటే, చదవండి ఆ తర్వాత, ఆ స్త్రీ ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకొని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసిన కనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయాను. అబ్షాలోము సేవకులు ఆ ఇంటి ఆమె వద్దకు వచ్చి అహిమయస్సును యోనాతనుని ఎక్కడున్నారని అడగ్గా ఆమె వారు ఏరు దాటిపోయినని వారితో, చూడండి ఇక్కడ వచ్చారు, పరిగెత్తి కూడా తరుము కూడా వచ్చారు. ఎక్కడ పోయినారు వీళ్ళు? వచ్చారు, బావి దగ్గరికి వచ్చారు, ఆమె దగ్గరికి వచ్చారు, అడిగారు, అమ్మా ఒక ఇద్దరు మనుషులు పారిపోయి వచ్చారు యుద్ధంలో నుండి, నేను ఏమన్నా చూసావు అంటే ఆమె ఏమన్నది. అప్పటికంతా ఆమె ఏం చేసిందంటే, వీళ్ళు లోపల నుండి ఎవడు కనుక్కోకూడదని ఒక పెద్ద ముతుక కూడా తీసి బావి మీద పరిచేసింది. బావి మీద పరిచి దాని మీద గోధుమ పిండి ఆరేసిందంట. ఎంత చక్కని తెలివి వచ్చిందో చూడండి. ఒకవేళ బావిలోకి తొంగి చూస్తారు, వీళ్ళని చంపేస్తారు, వీళ్ళు ఎవరో వీళ్ళు భక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నట్టున్నారని గ్రహించింది. యుక్తి గల స్త్రీ, జ్ఞానం గల స్త్రీ, దేవుడిని భయభక్తులు గల స్త్రీ. కనుకనే వీళ్ళిద్దరిని ఎట్లా కాపాడాలి? ఇప్పుడు ఎట్లయితే కాపాడబడతారని ఆలోచన చేసింది. పెద్ద గుడ్డ పరిచిందండి బావి మీద. చిన్నవి ఉంటాయి బావులు ఊళ్ళలో, దాని మీద పరిచి అది లేచిపోకుండా చుట్టూ రాళ్ళు పెట్టిందో తెలియదు. అంత పెద్ద గుడ్డ ఎక్కడ దొరికిందో తెలియదు. ఆ మొక్క మీద తెల్ల గుడ్డ పరిచి, ముతక గుడ్డ పరిచి దాని మీద ఏం పోసింది? గోధుమ పిండి పోసి ఆరబోసింది. ఎంత యుక్తిగా పనిచేసి చూడండి. వాళ్ళు వచ్చి అమ్మ ఇద్దరు మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చారు, ఇక్కడ ఏమన్నా వచ్చారో నువ్వు చూసావంటే, ఏమోనయ్యా వచ్చారు కానీ ఏరు దాటిపోయింటారో చూసుకొని పోండి అని చెప్పి యుక్తిగా. చూడు, ఒకవేళ వాళ్ళను కనుగొని ఉండింటే అక్కడ యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో ఉండి పారిపోయించాడు. అబ్షాలోము దావీదును తరుముతున్నాడు. ఇప్పుడు తెలిస్తే ఈమెను వాళ్ళని తీసుకుని పోయి చంపేస్తారు. అర్థమైందా? అక్కడ కూడా అదే జరిగింది. రహాబు దాచిపెట్టేటువంటి వాళ్ళు కనబడి ఉండింటే వాళ్ళిద్దరిని తీసుకుపోదురు, ఆమెను తీసుకుపోదురు, చంపేదురు లేదా జైలు పెడదురు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. అబ్షాలోముకు తెలిస్తే అబ్షాలోము వీళ్ళిద్దరిని చంపేస్తాడండి. వీళ్ళను దాచిపెట్టింది పలాని ఇల్లాలని తెలిస్తే ఆమె కూడా చంపేస్తారండి. అయితే ఎంత యుక్తిగా దేవుడు ఆమెకు ఆలోచన ఇచ్చాడు. విడారా, ఈ మధ్యాహ్న కాలసేవలో యుక్తి కలిగినటువంటి ఇల్లాలు నీవుగా ఉండాలి. రహాబోలే దేవుని ప్రజలను కాపాడడానికి, దేవుని ప్రజలను భద్రపరచడానికి ప్రాణాపాయం వచ్చిన పౌరుషం కలిగి ఉండాలి. యెహోవాను భయభక్తులు స్త్రీ కొనియాడబడుతుంది. విడారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి అందము, మోసకరము, సౌందర్యము ఏది నిలుస్తుంది? యెహోవాను భయభక్తులైనటువంటిది కొనియాడబడతా ఒక దినమున. ఆ స్త్రీ రహాబు కొనియాడబడింది, ఇశ్రాయేళ్ల సమాజంలో చేర్చబడింది. ఇశ్రాయేలు జాతి సంబంధించింది కాదు ఆ స్త్రీ, అన్యురాలు. అయితే ఇశ్రాయేళ్ల జాబితాలో చేర్చబడింది. ఈ ఇల్లాలు పేరు లేదు, కానీ ఇల్లాలను మరి తర్వాత దావీదు పిలిపించి గణపరిచి ఉంటాడు. అది ఇక్కడ రాయబడేది. కానీ పీడారా, ఈ యోనాతానును అహిమయస్సును కాపాడడానికి ఎంత దేవుడు జ్ఞానం ఇచ్చాడు చూడండి. దాని మీద బట్ట పరిచి, దాని మీద గోధుమ పిండిని పరిచి ఆరబోసినట్టుగా, దానికి కారున్నట్టుగా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. వాళ్ళిద్దరిని దాచిపెట్టినటువంటి పౌరుషం కలిగినటువంటి స్త్రీ, అవునా కాదా? అట్లాంటి స్త్రీలుగా మనం ఉండాలి. మూడవది రెండవ దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయం, 22వ అధ్యాయం, 2వ గ్రంథము 22వ అధ్యాయము చూడండి. ఇక్కడ 10, 11, 12 వచనాలు చదువుతాను. వాళ్ళిద్దరు నిద్రపోతున్నారు. వాళ్ళు కొంచెం కదిలిస్తున్నారు. అప్పుడు మరేమో నీ పక్కన పేర్లు చెప్తే బాగుంటుంది. 22వ అధ్యాయం 10వ వచనం. అతల్య
తల్లి అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదా వారి సంబంధులకు రాజవంశీకులందరినీ ఇక్కడ సందర్భం ఏంటంటే ఎవరి అతల్య? అతల్య ఎవరు? బైబిల్లో పేర్లు వేసాలని తెలియదు మీకు. అతల్య ఎవరు అంటే అహాబు రాజు భార్య యెజబేలు కూతురు అతల్య. గుర్తుపెట్టుకోండి. అహాబు ఇశ్రాయేలును పరిపాలించిన రాజు అహాబు. ఆయన భార్య సీదోను సంబంధురాలు. ఆమె పేరు యెజబేలు దుర్మార్గురాలు. ఆ దుర్మార్గురాలకు ఒక కూతురు పుట్టింది, ఆమెనే అతల్య. ఆమె మరీ దుర్మార్గురాలండి. ఈమె ఒక కొడవలతో గొంతు కోస్తే ఆమె 2 కొడవలతో కోసేది అనుకో. అది కాకుండా ఈమె కత్తితో కోస్తే ఆమె బట్టతో కోసేది. అట్లాంటి దుర్మార్గురాలు. అంటే అంత నేర్పించింది యెజబేలు కూతురికి. బహు దుర్మార్గురాలు. ఏం దుర్మార్గం చేసిందంటే తన భర్త అహజ్య చనిపోయినాడని తెలిసి ఏం చేయాలి? ఏడవాలిగా. ఏడవకుండా ఏం చేసింది? కొడుకులందరినీ చంపేసిందండి. సొంత కొడుకుల్ని. అంత మాత్రం కాకుండా ఈ అహజ్య కంటే ఈమె భర్తకు ఇంకో భార్య ఉంది. ఆమె పిల్లల్ని ఈమె పిల్లలందరినీ కూడా చంపేసిందండి. చూడండి, చంపేసి రాణిని కావాలని. అర్థమవుతుందా? చూడండి, ఈ దినాల్లో ముఖ్యమంత్రి కావడానికి మరి నాయనని కూడా చంపి అధికారులు అయ్యేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు దావీదును చంపడానికి ప్రయత్నించి దేని కొరకు? రాజ్యం కొరకేగా. వాళ్ళ నాన్న కూడా చంపడానికి మరి చేయెత్తినవాడు, కాలెత్తినవాడు అంశాలు. అట్లనే ఈ అతల్య రాజకుమారులందరినీ చంపి పడేసింది. అయితే చివరి వాడొకడు ఉన్నాడు, 1 సంవత్సరం పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు కూడా అంటే కొడుకు అనమాట. వాడు మనవడైతాడు. ఆ పిల్లోడు కూడా చంపడానికి ప్రయత్నం చేస్తే ఈ భర్తకు ఒక అక్క ఉంది, అతల్య ఉంది. అతల్య భర్తకు ఒక అక్క ఉంది. ఆమె పేరు యెహోషాబతు. ఏం పేరు? యెహోషాబతు. ఆమె ఈ పిల్లవాడికి మేనత్త అవుతుంది. అవునా కదా? మేనత్త అవుతుంది. అంటే ఈ చిన్న పిల్లవాడి నాయన అహజ్య, ఆయన అక్క అంటే మేనత్తనే కదా. మేనత్త అవుతుంది కదా. ఆ మేనత్త ఈ పిల్లవాడిని ఎట్లనో దాచిపెట్టి మందిరంలో పెంచింది 7 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి. ఇంత దుర్మార్గురాలు, ఎవడ కనపడితే చంపినటువంటి దుర్మార్గురాలు ఆమె చేతిలో ఉండి తీసుకుని పోయి, చూడండి అక్కడ నేను చదువుతాను, చూడండి అక్కడ 11 వచ్చిన. అయితే రాజకుమార్తె అయిన యెహోషాబతు అహజ్య కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులోండి దొంగిలించి అతని దాదిని ఒక పడకటి ఇంట్లో ఉంచెను. చూడండి, సొంత కుమారుణ్ణే చంపడానికి ఇష్టపడినటువంటిది దుర్మార్గురాలు అతల్య. ఈ అతల్య చేతిలో నుండి ఎట్లనో మొత్తం మీద ఆ పిల్లోని తీసుకొని పడకటింట్లో దాచిపెట్టిందండి. ఎంతకాలము? 7 సంవత్సరాలు. అంటే అప్పటికి 1 సంవత్సరము 6 ఏళ్ళు దాచిందండి. ఎంత కష్టమో. పిల్లవాడు ఏడిస్తే ఏంటి, గట్టిగా అరుస్తే ఏంటి, వాడికి పోషణ ఏంటి, ఎట్లా తెలియకుండా పెంచిందో. 6 సంవత్సరాలు ఆమె భర్త, మేనత్త, మామ కలిసి ఆ యోవాషు అనేటువంటి చిన్న బాబును పెంచారండి. ఒకవేళ ఈ దుర్మార్గురాలు ఇంకా చిన్నపిల్లలు దాచిపెట్టిందంటే ఆమెను వదిలిపెడుతుందా? ఆమె అంతమందిని చంపినది ఆమెను వదిలిపెడుతుందా? ఆమె భర్త అక్కనే, ఆడబిడ్డనే, అయినా వదిలిపెట్టదు. అయితే ఎంత జాగ్రత్తగా దేవుని మీద ఆధారపడి పౌరుషంగా ప్రాణం పోయినా పర్లేదు పిల్లల్ని కాపాడాలి అనేటువంటి పౌరుషంతో పిల్లవాడిని 6 సంవత్సరాలు కాపాడి పెంచిందండి. ఆ పిల్లవాడే యోవాష్ అనేటువంటి వాడు.
వాడు పెద్దవాడైన తర్వాత వాడు పౌరుషం చూపించి అహాబు కుటుంబీకులందరినీ నాశనం చేశాడు. ఈ యెహోషాబతు ఎవరంటే ఒక యాజకుని భార్య, దేవుని మందిరంలో సేవకుని భార్య, పౌరుషం కలిగి ప్రభు కొరకు ఆ పిల్లవాడిని దాచింది. ఆ పిల్లవాడి గర్భంలో నుండి యేసుప్రభు వచ్చాడు. యూదా గోత్రంలో నుండి యేసుప్రభు రావాలి కదా. ఆ పిల్లోడు చనిపోయి ఉంటే యూదా గోత్రంలో ఒకడు కూడా లేడు ఇంకా. అయితే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు యెహోషాబతుకి, ఆ పిల్లోని తీసుకుపోయి కాపాడు అని. దేవుడే భద్రపరిచాడు, ఆమె చేతి కాదు కానీ దేవుడే భద్రపరిచాడు ఆ వీరవనితనే యెహోషాబతు. మొట్టమొదటి స్త్రీ ఎవరు? రహాబు. వేగుల వారిని దాచింది. ఇశ్రాయేలులకు విజయం ఇవ్వడానికి వేగుల వారిని దాచింది. రెండవ స్త్రీ ఎవరు? పేరు లేదు, ఒక ఇల్లాలు. ఆమె యెహోనాతానును అహీమయస్సును అబ్షాలోము చేతిలో పడకుండా కాపాడినటువంటి స్త్రీ. ముతకబట్ట బావి మీద పరిచి గోధుమ పిండి పోసి ఆరబోసి ఎవరు లేరున్నట్టుగా వారిద్దరిని దాచిపెట్టి కాపాడింది ఆ ఇల్లాలు. మూడవదిగా యెహోషాబతు. యేసు ప్రభువారు ఆ వంశంలో రావాలి, యూదా గోత్రంలో రావాలి. ఇంకా ఆ పిల్లోడు చనిపోతే యూదా గోత్రంలో ఒకడు కూడా లేడు. అయితే దేవుని మాట నెరవేరాలి కాబట్టి ఆ పిల్లోడిని యెహోషాబతు తీసుకొని పోయి దాచింది. 6 సంవత్సరాలు దాచింది. ఏమాత్రం పొరపాటున తెలిస్తే ఆ పిల్లోడిని ఉండనియదు, ఆ యెహోషాబతును చంపేస్తుంది ఆ తల్లి. అలాంటి దుర్మార్గురా. ఆ పరిస్థితిలో కూడా ప్రాణాలను తెగించి యెహోషుని పిల్లోడిని 6 సంవత్సరాలు భద్రపరిచి కాపాడిందండి. ఎంత గొప్ప ధైర్యం కావాలి కదా. ఏ పరిస్థితులు, ఏ విషయం, ఎట్టి పరిస్థితుల్లో తెలిస్తే చావేక అలాంటి స్థితిలో ప్రభు మీద ఆధారపడింది. యెహోవాను భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది. ఇది మనం చెప్పుకోగలుగుతున్నామా? విడరా, అట్టి గొప్ప ధన్యత యెహోషాబతుకు దేవుడు ఇచ్చాడు. సరే, 3 అయిపోయినారు. ఇక మిగిలిన 3 ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాడు వీరవనితలే, దుర్మార్గులను చంపారు. 4వదిగా న్యాయాధిపతులు 4వ అధ్యాయం. న్యాయాధిపతులు 4వ అధ్యాయం. ఇక్కడ హేబేరు అనేటువంటి ఒక ఆయన భార్య. 4వ అధ్యాయము, న్యాయాధిపతులు 4వ అధ్యాయం 18వ వచనం నుండి. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొని అతని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము భయపడకమని చెప్పినందున అతని గుడారమును ఆమె గుడారం నుంచి వచ్చాను. చాలు, మిగిలిన అతను చెప్తా. ఇప్పుడు ఇశ్రాయేలును, ఇశ్రాయేలు మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. వాళ్లకు 900 ఇనుప రథాలు ఉన్నాయి. ఇశ్రాయేలును ఓడించడానికి సిసెరా అనేటువంటి వాడు సైన్యాధ్యక్షుడు, సద్దాం హుస్సేన్ లాంటివాడు. ఇలాంటి వాడు మరి సైన్యంలో మరి అపజయం కలుగుతుందని తెలిసి పారిపోయినాడండి. సైన్యాధ్యక్షుడు పారిపోయి బీటిపాడులో పారిపోయి వచ్చి ఇక్కడ పాలూరు గ్రామానికి వచ్చినాడండి. చేనులో పడి నడుచుకుంటూ వచ్చాడు, పారిపోయి వచ్చినాడు. ఒక ఇంటికి వచ్చినాడు. ఆ ఇల్లు నీదేమో. ఇప్పుడు ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నది, ఆమె కూడా ఇశ్రాయేలు రాలేము కాదు, కనానీయులు రాలేదు. వస్తుండగానే చేనులోంచి పిలిచింది, అయ్యా ఇట్రా. వాడు సిసెరా అని తెలిసి బాబు ఇట్రా అటు ఇటు తిరగద్దు, ఇట్రా అని పిలిచింది. సైన్యాధ్యక్షుడు అండి పిలిచింది. గుడారం ఉంటుంది కదా, గుడారంలోనికి పిలిచింది. వాడు ఆయుపడకుండా నేను ఇట్లా పారిపోయి వచ్చానండి, నన్ను ఎట్లయినా కాపాడు, నా ప్రాణం పోతుంది, నన్ను చంపేస్తారు, నన్ను కాపాడని ఒక సైన్యాధ్యక్షుడు వేడుకున్నప్పుడు అప్పుడు నీకేం భయం లేదు కానీ నువ్వు పడుకో అని పడుకోబెట్టి గొంగడి కప్పేసింది. ఇక వాడు ప్రాణభయంతో పడుకున్నాడు, గొంగడి కప్పాడు. అప్పుడు ఆ స్త్రీని అడిగాడు, అమ్మ నీళ్ళు తప్పిగైతేనే నీళ్ళు ఇస్తావా లేదా పాలు ఇస్తావని అడిగితే ఆమె పాలు గుడ్డి ఇచ్చిందని రాయబడింది. తర్వాత 5వ అధ్యాయంలో పాలు తాగితే డాక్టర్లు చెప్తారు, మీకు నిద్ర రాకపోతే రాత్రి పడుకునేటప్పుడు గ్లాస్ నిండా పాలు తాగండి. అవునా కదా, మీరు విన్నారో లేదు తెలియదు. మరి నిద్ర రాకపోతే
పాలు తాగండి నిద్ర వస్తుందని చెప్తారు. అట్లనే పాలు ఇచ్చింది. పాలిస్తే ఆ ఆయాసానికి, ఆ కష్టానికి నిద్రపోయినాడు. ఇశ్రాయేలుకు శత్రువు వాడు, ఇశ్రాయేలును వాడికి జయించినవాడు, అశ్షూరు సైన్యాధ్యక్షుడు సిసేరా వాడిని బాగా పండుకోబెట్టిందండి. గొంగడి కప్పింది. ఏం చేసింది? ఒక మంచి పెద్ద సుత్తె తీసుకున్నది. మంచి సుత్తె, మంచి పెద్ద రాడ్ తీసుకున్నది. అంటే ఉలి ఉంటుంది చూడండి, కొట్టేది గోడకు తిప్పి శామ్యాల కాడ ఉంటుంది చూసినారా? అట్లాంటి మేకు పట్టుకున్నది, సుత్తె పట్టుకున్నది. వాడు పండుకొని నిద్రపోతుంటే వాడిని కణత మీద పెట్టి ఒక్క దెబ్బ కొట్టింది. అర్థమవుతుందా? వాడు పండుకోబెట్టింది, పాలిచ్చి పండుకోబెట్టింది. సర్దారు వాళ్ళు పాలిస్తే మట్టగా తాగి పండుకున్నాడు. అయ్యా పండుకున్నోన్ని కణత మీద రాయబడింది. కణత మీద పెట్టి ఎంత గట్టి దెబ్బ కొట్టిందో, గప్ప 4-5 కొట్టిందో, 5 కొట్టిందో, 10 కొట్టిందో. ఒకవేళ పొరపాటున దెబ్బ సరిగా పడకుండింటే బతికేదా? చెప్పండి, బతికేదే? వాడు లేచింది, వాడు అసలే సైన్యాధ్యక్షుడు, వీరుడు, సూర్యుడు. వాడు పొరపాటున తప్పించుకుంటే ఆమెను ముక్కలుగా నరికేవాడేమో. అయితే ఆమెకో ధైర్యం, ఈ నెట్టైనా చంపేస్తాను నేను. అందుకనే 4వ అధ్యాయంలో చెప్పాడు, ఒక స్త్రీ చేతికి సైన్యం యొక్క అధ్యక్షుడు నేను అప్పగిస్తాను ఈ దినమని, మీరు సైన్యం పోండి యుద్ధాలకని చెప్పాడు దేవుడు. ఎవరికి అప్పగిస్తాడని చెప్పలేదు. ఒక స్త్రీకి నేను మీ శత్రువులను అప్పగిస్తానని చెప్పాడు దేవుడు. అట్లనే ఈ సిసేరాను పిలిపించింది, మరి పడుకోబెట్టింది, పాలిచ్చి సుత్తె తీసుకొని కొట్టుబడేసింది. భూమిలోకి దిగిపోయింది. వాడు లేస్తాడా? ఇంకా లేవలే. శామ్యాన కదులుతుందా? తాడు కట్టేస్తుంది. మేము కొడితే అట్లా చంపేసిందండి. గిలి కొట్టుకొని కాలు చేతులు కొట్టుకొని చచ్చిపోయాడు. అర్థమైందా? వీరవనిత కాదా? వీరవనిత కాదా? ఒక శత్రువుడు దేవుడు చేతికి అప్పగిస్తే, పాము నా చేత ఎడితే నేను అక్కడ మనిషిని, వాడేమో సైన్యాధ్యక్షుడు, వాడు బలవంతుడు, వాడు కనుక లేస్తే అసలు వాడి దగ్గరికి పోవడానికి భయం కాదా? ఇశ్రాయేలుకు శత్రువైనటువంటి వాడు, శిష్యులైనటువంటి వాడి దగ్గరికి పోయి ఎంత ధైర్యం కావాలండి? అది మేకు దాని మీద పెట్టడం, పొరపాటున చిన్నగా చెయ్యి తగిలితే వాడు లేస్తే ఏం కావాలి? ఏం భయపడలేదు. దేవుడి మీద ఆధారపడింది. ఇక ఆగకుండా సెకండ్ల మీద గమగమ కొట్టింది, దించి పడేసింది భూమిని. వాడు గిలిగిలి కొట్టుకుని చచ్చిపోయాడు. యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ గట్టి చెప్పాలా? ఈరోజు మనం పలుకుతున్నాం, ఇలాంటి వీరవనితలు యాయేలు కావాలి. యాయేలు ఏమి పేరు? యాయేలు లాంటి స్త్రీలు కావాలి. శత్రువును మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? భయపడకూడదు. శత్రువును భయపడకుండా జయించాలి. శత్రువును జయించే శక్తి మనకిచ్చాడు. అదే ప్రార్థన ఆయుధం. ప్రతి పరిస్థితి కొరకు మనం ప్రభు మీద ఆధారపడాలి. అండి 4వది, 5వ స్త్రీని గురించి చూద్దాం అండి. అదే న్యాయాధిపతులు 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయము. ఇక్కడ ఒక తెబేసు అనేటువంటి పట్టణం, పట్టణంలో 9వ అధ్యాయము 50 వచనం చూడండి. 50 వచనం. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 50 వచనం. తర్వాత అబీమెలెకు తెబేసుకు పోయి తెబేసులో దిగి, చాలు, తెబేసు అనేటువంటి గ్రామం. ఈ అబీమెలెకు ఎవడు అని తెలుసుకోవాలి. ఇప్పుడు అబీమెలెకు ఎవడంటే గిద్యోనుకు 70 మంది కొడుకులండి. ఎంతమంది? గిద్యోనుకు 70 మంది కొడుకులు. ఈ అబీమెలెకు అనేటువంటి వాడు ఒక ఉంచుకున్నామ కొడుకు, భార్య కొడుకు కాదు, ఉంచుకున్నామ కొడుకు వీడు. మిగిలిన భార్యలకు 70 మంది కొడుకులు ఉన్నారు. ఉంచుకున్నామ కొడుకు వీడేం చేశాడు? వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత, గిద్యోను చనిపోయిన తర్వాత 70 మందిని ఒక చోటుకి తీసుకొని పోయి రాయి మీద అందరినీ తలకాయలు నరిపడేశాడండి.
70 మందిని చంపేశాడు, ఒక్కడు తప్పించుకున్నాడు, యోతాం అనేటువంటి వాడు. అంటే 69 మంది తలలు నరికిన వాడు ఈ వాడు. ఎవడు? వాడు నాన్నొకడే, కానీ ఉంచుకున్నాము కొడుకు వీడు. అసలు కొడుకులను చంపేసినాడు, 69 మంది చంపినాడు. ఆ 70 పారిపోయి వేరే చోట, చిన్న పిల్లోడు పారిపోయి తప్పించుకుంటాడు. సరే, ఇప్పుడు మనకు అది సందర్భం అవసరం లేదు. కానీ 69 చంపినటువంటి ఈ అబీమెలెకు న్యాయాధిపతి అవుతాడు. కొంతకాలానికి వాడికి కూడా తిప్పలు వస్తుంది, యుద్ధం జరుగుతుంది. అప్పుడు తెబేసినటువంటి పట్టణానికి ఈ నుంచి పోయి, లేదా ఇక్కడి నుంచి పారిపోయి అడిగిపోయినాడు, బీటీ పారిపోయినాడు. పారిపోతే అక్కడ వాళ్ళందరూ కూడా చుట్టూ ప్రాకారం ఉంది వాళ్ళందరూ కూడా శత్రువులను లోపలికి వెళ్ళడానికి కూడా పెట్టుకున్నారు. యోవాబు పోయినాడు. యోవాబు అనేటువంటి దావీదు సైన్యాధ్యక్షుడు అనేటువంటి యోవాబు పోయి, పలానోడు ఇక్కడికి వచ్చినాడు. యోవాబు కాదు, ఆ గ్రామస్తులు వెళ్ళి అడుగుతున్నారు. అక్కడికి పోయిన తర్వాత ఆ గ్రామానికి పోయి ఉన్నప్పుడు ఈ అబీమెలెకు కూడా పోయినాడు అక్కడికి. ఆ ఊరు కూడా పట్టుకోవడానికి పోయినాడు. ఆ ప్రాకారం దగ్గర చుట్టూ తిరుగుతూ ఉంటే అక్కడ ఒక స్త్రీ ప్రాకారం పైనుండి ఒక ఇసురా ఎత్తి వాడి మీద వేసిందండి. ఏమేసింది? ఒక ఇసురాయి మరి గోడ మీదకి ఎట్టెత్తుకుపోయిందా తినే. చూడండి, అక్కడ చూద్దాం. అక్కడ 52వ వచనం చూడండి. అబీమెలెకు ఆ గోపురం వద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాన్ని కాల్చుటకు గోపురం వద్దకు రాగా, ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరిగటి రాతిని పడవేసినందున అతని కపాలము ఏంటంట తెబేసు స్త్రీ, ఏం పేరు లేదు. తెబేసు అనేటువంటి గ్రామానికి వెళ్ళాడు ఈ అబీమెలెకు యుద్ధం చేయడానికి, దాన్ని కాల్ చేయడానికి పోయినాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా గుమికూడి వీళ్ళని ఎట్లయినా వీళ్ళ దారిని తప్పించుకోవాలనుకుని అందరూ కూడా ప్రాకారుడికి కేకలేస్తుంటే ఒక స్త్రీ తిరిగట్రా ఇసురాయిని తీసుకొని పోయింది పైకి. ఊరికి అనుకోకుండా వేస్తే అది అబీమెలెకు తల మీద పడి తల పగిలి చచ్చాడు. అందుకని తర్వాత రాయబడి దేవుడు రాయబడి చూడండి అక్కడ 56వ వచనంలో, అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి, చూడండి 69 మందిని చంపినోడు, తలలు నరికేసినాడు. ఇప్పుడు వాడిని మాత్రం దేవుడు వదిలిపెట్టాడా? ఒక స్త్రీ వాడిని తల మీద రాయేసి తల పగలేటట్టు చంపేసిందండి. వీరవనిత కాదా? ఏమన్నా వీరవనిత కాదా? కత్తి కావాలా దీనికి? యుద్ధానికి పోతేనే కాదు వీరవనిత. కనుక అబీమెలెకు 69 మందిని అన్నలను తమ్ములను చంపినటువంటి వాడు ఈ అబీమెలెకు. వాళ్ళని చెప్పిన దోషం. అందుకనే ఉపాధ్యాయ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం రాయబడింది, మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదకే తెస్తాను, మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదకే తెస్తాను అంటున్నాడు. కనుక వీరవనిత. ఇలాంటి మరి వీరవనితలు మనం కూడా వచ్చిన వాళ్ళందరినీ తిరగట్రాయో లేకపోతే శల్కపారో పీకాసి తీసుకుని సంభవం చెప్పడం లే. ప్రభు కొరకు పౌరుషంగా నిలబడిన వాళ్ళు వీళ్ళ. ఒకవేళ ఆమె కనుక రాయి వారి మీద వేయకుండా ఉంటే వాడు ఆ పట్టణాలతో కూడా కాల్చివేసేటోడు, ఆ పట్టణాలతో కాల్చివేసేవాడు. అయితే వాడిని చంపేటప్పటికల్లా మిగిలిన అందరూ పారిపోయినారు. ఆ గ్రామం కాపాడబడింది. వీరవనిత తెబేసు పట్టణస్థురా. తర్వాత చివరిగా ఒక వ్యక్తిని చూద్దాం రండి. 2వ సమూయేలు గ్రంథము. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు లేదు. తెబేసు స్త్రీ. ఇక్కడ ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలో ఒక స్త్రీ ఉంది. 20వ అధ్యాయము 16వ వచనం. 2వ సమూయేలు 20వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఎవరంట? ఆమె పేరు లేదు. చాలామంది పేర్లు ఫ్యాన్ల మీద పేరు లేకపోతే ఏమన్నా మా పేరు రాయలేదు, మా ఫ్యాన్ల మీద పేరు ఉండాలి మనకు. ఇంత గొప్ప కార్యం చేసినటువంటి ఒక రాజును చంపడానికి ప్రయత్నించేటువంటి వాడిని చంపింది ఈ స్త్రీ. ఆమె పేరు లేదు బైబిల్లో. నేను ఇంత గొప్ప పని చేస్తే నా పేరు లేదా? అయితే నేను మీ గుడికే రాను పో.
అంటావు. నీ పేరు ప్రతి చోట కనపడాలి. బల్ల చేపిస్తే బల్ల మీద ఉండాలి, ఫ్యాన్ కొనిస్తే ఫ్యాన్ మీద ఉండాలి, తలుపు చేపిస్తే తలుపు మీద ఉండాలి, గేటు చేపిస్తే గేటు మీద ఉండాలి. లేకపోతే అవసరమైతే మైకులో ప్రతిరోజు చెప్పాలి, పలాని శ్రీ 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 పలాని ఆయన 1000 రూపాయలు సంతా ఇచ్చాడండి, ఇక్కడ చప్పట కొట్టండి అని కొట్టించుకుంటారు కదా. కాదది. ఇక్కడ దేవుని వాక్యంలో చాలామంది స్త్రీ పురుషుల పేర్లు లేవండి. వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కాలం జరిగించాడు. కనుక ఇక్కడ 2వ సమూయేలు గ్రంథము 20:16 ఇప్పుడు చదవయ్యా. అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి, ఓహో ఆలకించండి ఆలకించండి, ఒక వ్యక్తి, ఇంకా నేను చెప్తానులే, ఒక వ్యక్తి షబా అనేటువంటి వాడు దావీదుకు కీడు చేసిన వాడు, దావీదుని ఎదిరించిన వాడు, దావీదు కీడు చేసిన వాడు. వాడు పారిపోయినాడు. ఇప్పుడు పారిపోయి వాడికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? పాలూరు గ్రామానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడో దాక్కున్నాడు, తెలియదు. ఇప్పుడు ఆ గుళ్ళకుంట నుండి కత్తులు బల్లాలు పట్టుకొని వచ్చినారు ఈ ఊరికి. జై, మీ ఊళ్ళో ఎక్కడో వాడు ఉన్నాడు, మీరు వాడిని మాకు అప్పగిస్తారా, లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపి మీ ఇళ్ళని కాల్చేయాలని వచ్చినారు, గుంపు గుంపంతో వచ్చినారు అనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? ఏమో తెలియదు, ఎవరికి తెలీదు. ఎక్కడున్నాడండి మాకు తెలీదు, మా ఊరికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారేంటి అని అంటావా? చంపేస్తారు మేము. ఇప్పుడు ఏం చేయాలి? ఒక ఆమె ఉంది, పెద్ద మనిషి ఊర్లో. ఆమె అంటుంది ప్రాకారం ఎక్కి, ఓహో ఓహో ఆ యోబుని రమ్మని చెప్పండి, నేను మాట్లాడతాను అని పిలిపించింది. యోబుని పిలిపించి, ఏమండి ఏంటి సంగతి, ఏంటి ఇంతమంది వచ్చారేంటి మా ఊరి మీదకి, ఏం చేయడానికి వచ్చాను, మేము ఏం చేసామో చెప్పండి అని అంటే, మీరేం చేయలేదమ్మా, ఆమె నిమ్మలస్తురాలు అని రాయబడింది, యథార్థవంతురాలు నిమ్మలస్తురాలు అని రాయబడింది. ఆమె అడుగుతుంది యోబుతోనే, అయ్యా ఏంటి నీ సంగతి అంటే, మీ ఊళ్ళోకి పలాని పేరు గల షబ అనేటువంటి పేరు గల వాడు పారిపోయి వచ్చాడు, ఏ ఇంట్లో దాక్కున్నాడో తెలియదో, మాకు వాడు కావాలి, దావీదు కీడు చేశాడు వాడు అని సంగతి తెలియజేశాడు యోవాబు. అప్పుడు ఓహో అంతేనా, వాడిని కనుక మీరు మాకు అప్పగిస్తే మిమ్మల్ని ఎవరిని మేము ఏమన్నా వెళ్ళిపోతామని చెప్పినారంట వాడు. అప్పుడు చూడండి, అప్పుడు రండి ఏమంటుంది చూడండి, 19వ వచనం. నేను ఇశ్రాయేలులో నిమ్మలస్తురాల్లో యథార్థవంతుల్లో చేరికెందాను, ఇశ్రాయేలు పట్టణంలో ప్రధానం గల ఈ పట్టణం లయం చేయడని నీవు ఉద్దేశించున్నావు, యెహోవా శాస్త్రం నీవెందుకు నిర్మూలన చేయదు అని చెప్పగా, ఒకవేళ ఆమె కనుక జోక్యం చేసుకోనకుండా ఉండింటే పట్టణం అంతా కూల్చిపడేది. ఎక్కడున్నాడో వాడు మొత్తం ప్రతి ఇల్లును కొట్టిపడేసి, ప్రతి ఇంట్లో అందరిని కొట్టేసి వాడిని పట్టుకున్న దాని కొరకు అందరిని సంపుదురు, అన్ని కొంపలు కూల్చేతురు. అయితే ఇక్కడ ఏమంటుంది చూడండి, ద్రోహం చేశారు. 22వ వచనం. తాను యోబాబుతో పలికిన యుక్తిగల మాటలకు జనులందరూ తెలియజేయగా, వారు బిక్రీ కుమారుడైన షబ యొక్క తలను ఛేదించుకొని యోబాబు వద్దకు దాన్ని పడవేశారు. ఆ మాట విని ఆ స్త్రీ వెళ్ళింది, ఇల్లు తిరిగింది, ఎక్కడున్నాడు వాడిని పట్టుకొని మన తల తీసి పడేసింది. అందరూ కలిసి ఆ తల తీసి పడేశారు. ఆ గ్రామము కాపాడబడింది ఆమెను బట్టి. ఆ గ్రామం కాలిపోకుండా, ఎంతోమంది చనిపోకుండా ఆ స్త్రీ అడ్డుపడిందండి. యుక్తి గల స్త్రీ కదా, పౌరుషం గల స్త్రీ కదా, వీరవనిత కాదా. ఒకవేళ ఆమె జోక్యం చేసుకోనకుండా ఉండింటే ఎన్ని ఇల్లు పడగొడుతురో, ఎన్ని ఇల్లు కాల్చివేతురో, ఎంతమంది ప్రాణాలు పోవునో. గ్రామాన్ని ప్రాణాలని కాపాడినటువంటి స్త్రీ. ఆబేలు అనేటువంటి పట్టణం ఇది. ఆబేలు పట్టణస్థురాలు, యుక్తిగల స్త్రీ, వీరవనిత. ఆ ఒక్కడిని దుర్మార్గుని, దావీదు కీడు చేసినటువంటి దుర్మార్గుని తల నరికి పడేసి, ఇదిగో శవాన్ని తల తీసుకొని పో అని ఇచ్చేసింది. యోబుకి ఇచ్చేసిందండి. అంటే వాడిని ఒక్క తలను ఛేదించి ఇచ్చినందువల్ల ఆ గ్రామం అంతా కూడా కాపాడబడింది, ఆ ఊరంతా కూడా భద్రంగా ఉంచబడింది. కారణం ఏంటంటే యుక్తిగల స్త్రీ అక్కడ ఉంది. యుక్తిగల స్త్రీలుగా ఉండాలి.
యుక్తిగల పురుషుల్లాగా మనం ఉండాలి. దేవుని పనిలో భయభక్తులు కలిగి ఉండాలి, యుక్తిగా ఉండాలి, మెళుకు కలిగి ఉండాలి. అప్పుడు మనము కాపాడబడతాం, మన సంఘము కాపాడబడుతుంది, మన ఇరుపురు వారు కాపాడబడతారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమగల రక్షకుడు మనం ప్రేమించి రక్షించినటువంటి దేవుడు మనము కూడా పౌరుషంగా ఉండాలి, ప్రభు కొరకు రోషం కలిగి ఉండాలి. మరి రహాబు పౌరుషంగా ప్రభు కొరకు నిలబడింది, ఇద్దరిని కాపాడి భద్రపరిచింది. అలాగన మరి యెహోషాబతు దుర్మార్గురాలు చేతిలో నుండి యోవాషును కాపాడి 6 సంవత్సరాలు భద్రపరిచి కాపాడింది. తర్వాత మరొక వ్యక్తి ఎవరంటే బహూరీములో ఒక మంచి ఇల్లాలు, భయభక్తులేంటి ఇల్లాలు బావిలో వాళ్ళని దాచి ముతకబట్టపరిచి గోధుమ పిండి ఆరబోసి వాళ్ళను చనిపోకుండా కాపాడింది. ఎంత ధైర్యం ఉండాలి! వీరవనితలు కాదా? పౌరుషవంతులు కాదా? దేవుని పనిలో అట్లాంటి పరిస్థితులు మనకు ఎదురు కాకపోయినా ప్రభు పని కొరకు మనం ఎంతవరకు మనం ప్రభు పరిచయలో పౌరుషంగా ఉన్నాం, ఎంతవరకు ప్రభు పనిలో మనం మరి ముందుకు సాగుతున్నాం, ప్రభు పనిలో ఎక్కడ నష్టం కలుగుతుంటే చేయుతనిస్తున్నామా? ఎక్కడన్నా పని జరగాలంటే మనం ఎవరో చేయాలని వచ్చేవరకు కాకుండా మనం ఆ పని చేద్దామని కూరుకుంటున్నామా? ఇది మన పని కాదులే, నా పని కాదులే, ఎవరో చేసేదిలే అని ఊరుకుంటున్నావా? పిల్లరా, బాధ్యత మనందరి మీద ఉన్నది. దేవుడు మనందరిని రక్షించినాడు, దేవుడు మన పిల్లలుగా చేసుకున్నాడు. ఆయన రాజ్య వ్యాప్తి కొరకై మనం ప్రయాసపడాలి. ఇంకా నువ్వు మరి మారుమనసు పొందకపోతే, మరి దేవుని కొరకు నువ్వు సమర్పించుకోకపోతే ఇప్పుడైనా సమర్పించుకో. దేవుని పనిలో నేను కూడా పని చేయాలి, నేను కూడా ప్రభు సేవలో ఉండాలి, ప్రభు యొక్క పనిలో నేను కూడా మరి చేయుతనివ్వాలి. ఎవరో చేస్తారని చూసుకుంటూ ఉండొద్దు. ఇది నాది కాదులే అనుకోదు, ఇది నీదే. మనమందరం దేవుని పిల్లలమండి, దేవుని ఇంటివారం. ఈ పనిలో నీవు నేను కూడా భాగస్థులమే కనుక ఆ భాగస్థులటువంటి మనం దేవుని పనిని చేయడానికి వెనకంజ వేయకూడదు, దేవుని పని చేయడానికి పిరిగితనం ఉండకూడదు, దేవుని పని చేయడానికి నాది కాదులేని తప్పించుకునే స్వభావం కలిగి ఉండొద్దు. ఇక్కడికి ఈ మా మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వల్ల పాల్పొందాను నీవు నేను. ఎలాగ మనం ప్రభు సేవలో ముందుకు సాగుతున్నాం కనుక యెహోవా యందు భయభక్తులు లేనటువంటి స్త్రీ. ఇప్పుడు చివరికి 7వదిగా 31వ అధ్యాయం మరి ఆ సామెతలో ఉంది, కొనియాడబడినటువంటి స్త్రీ. ఆమె లక్షణాలు మీరు చూసినట్టయితే 31వ అధ్యాయము 10వ వచనం నుండి చదివితే ఎన్నో గొప్ప సంగతులు రాయబడ్డాయి. ఆ సంగతులన్నీ కూడా మీరు నిదానంగా చదవండి. ఆ స్త్రీని దేవుడు ఎట్లా కొనియాడాడు, ఆమె సమాజంలో ఎలాంటి మంచి పేరు గల స్త్రీనో, ఒక స్త్రీనే ఎలాంటి మంచి పేరు గల పౌరుషం కలిగిన భయభక్తులు లేనటువంటి కొనియాడబడేటువంటి స్త్రీగా ఉన్నదో మీరు చదవండి. తర్వాత చదువు రాబోతే చదివించుకోండి. సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం నుండి 31 వరకు మీరు చదవండి. అలాంటి స్త్రీలుగా, అలాంటి పురుషులుగా సమాజంలో దేవుని సేవలో, దేవుని పరిచర్యలో మనం ముందుకు సాగాలి. దేవుడు ఆ విధంగా మనకు సహాయం చేయను గాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రభు కొరకు పౌరుషంగా ఉండాలని పౌలు అంటున్నాడు. పౌరుషవంతులుగా, బలవంతులుగా ప్రభు సేవలో నీవు నేను ముందుకు సాగాలి. ఏదో కథలు వినిపోయేది కాదు, బాగా చెప్పాడులే అని వినిపోయేది కాదు. నేను కూడా అలాంటి స్త్రీ వల్ల ఉండాలి, నేను కూడా అలాంటి పౌరుషం నాకు కూడా కావాలి, అలాంటి పౌరుషం నేను కూడా కలిగి ఉండాలి, దేవుని పనిలో నాకు కూడా భాగం ఉంది అనేటువంటి తీర్మానంతో వెళ్ళాలి. అలాంటి తీర్మానంతో బలలో పాల్పొందాలి. అమ్మా అయ్యా ఊరికి వినిపోతే సరిపోదు, భలే చెప్పాడు, బాగా చెప్పాడు అనేది కాదు. ఇక్కడ నీవు కూడా అలాంటి స్త్రీల వలె ప్రభువా నేను అలాంటి స్త్రీలా ఉండాలి అయ్యా అని తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకున్న ప్రభు పనిలో నీవు కూడా ముందుకు సాగు. అప్పుడు